డ్రైవర్స్ డే ఆగస్ట్ 1 డేట్ ఉంది కాబట్టి ఫస్ట్ సారి మన జిల్లాలో చేయడం జరుగుతుంది. మన జిఎంఆర్ ఆటో స్టాండ్ మన ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడే రావడం జరిగింది. అన్న కూడా వెళ్ళండి ఇప్పుడే. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ప్రతి ఆటో స్టాండ్లో ఎట్లా నడవాలి, డ్రైవర్ అందరికీ ఒక డే ఉంటుంది కాబట్టి మనకు కూడా ఒక డే డ్రైవర్స్ డే. అయితే మనకు మళ్ళీ రేవంత్ రెడ్డి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చిండు. బస్సు ఫ్రీ చేసి మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చిండు. మళ్ళీ బస్సుకి వెళ్ళి ఆటో ఇంకో ఫ్రీ చేస్తాడంట. బస్సు బస్ స్టాండ్లోనే ఉండాలి, ఆటో కూడా బస్ స్టాండ్లోనే ఉండాలి. మళ్ళీ ఒక్కోసారి నోటీస్కి తీసుకొస్తే 2-3 రోజులలో 4 రోజులలో మళ్ళీ ఒకసారి ఆటో యూనియన్ వాళ్ళతో అందరితో మాట్లాడి మళ్ళీ నిరాహార దీక్ష షురు అవుతుంది. మళ్ళీ బద్దం అయిపోతుంది కాంగ్రెస్, మళ్ళీ కనిపించకుండా పోతుంది. బస్ ఫ్రీ చేసి ఎట్లనో అట్లా ఇట్లా నడిపించిన మాట ఇప్పుడు నడిచే పరిస్థితి లేదు. ఆ బస్ స్టాండ్ బస్ వెళ్ళే దగ్గరనే ఉంటుందో, మళ్ళీ కూర్చున్న దగ్గర అన్నీ కూర్చోవాలి. ఇక బస్సు వెళ్ళడానికి రావద్దు, మళ్ళీ పోనీకి రావద్దు. ఆ కేసులకు ఎవరు ఏం భరించేది ఏం లేదు. ఇక ఏం దాకైతే అడదాకా అవుతుంది. ఆటో తీసేయాలి. సరే ఆటో పెడతావా, నువ్వు ఆటో నడిపిస్తావా, నువ్వేం చేస్తావు అని ఇష్టం. అది ఇప్పుడు ఉన్న డ్రైవర్లకు ఏం న్యాయం చేస్తావో న్యాయం చేసిన తర్వాత ఆటోల డ్రైవర్లు యూనియన్ వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే డిక్లరేషన్ చేయాలి. కరీంనగర్ డిపోలో ఉన్నాయి, కర్నూలు డిపోలో ఉన్నాయి. ఈ మాటలు బంద్ చేసుకోవాలి. అనేవి బంద్ చేసుకొని మా డిస్ట్రిక్ట్ తోటి ఇప్పుడు అందరూ మాట్లాడతాం. మా గ్రూప్లో యూనియన్ లీడర్లు ఉన్నారు, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రతి జిల్లా ఉన్నారు. మండల్ కాన్సెస్ అందరితో మాట్లాడి ఈ 4-5 రోజుల్లో డిక్లరేషన్ చేస్తాం. మా ప్రెసిడెంట్ జేసీ వాళ్ళు కూడా ఇప్పుడు నడుస్తున్న మీటింగ్ ఆల్రెడీ. వాళ్ళు కూడా మాకు నోటీస్ తీసుకొస్తారు ఎట్లా తీసుకోవాలనేది. ఒక 4-5 days ఇది మన SIR ప్రోగ్రాం కాగానే నెక్స్ట్ ప్రోగ్రాం ధర్నానే ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే ఆర్టీసీ డ్రైవర్లకు ఏం చేస్తారో ఈ డ్రైవర్లకు కూడా ప్రైవేట్ తీసేసి గవర్నమెంట్ చేయాలి. లేదంటే ఆర్టీసీ బస్సులు కూడా బస్ స్టాండ్కి వెళ్ళి బయటికి రానియము. ఆటోల స్కీమ్ తీసుకొస్తే ఈ ఆటో బస్ ఫ్రీ చేసి మళ్ళీ రోడ్డు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. మళ్ళీ హెచ్చరిక ఇస్తున్నాం, మళ్ళీ ఒకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రోడ్డు మీద ధర్నా చేస్తాం. జై ఆటో.